గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఈ ప్రార్థనా సహవాసంలో కుడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుడు మనకు ఒక శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించాడు. ప్రార్థనలో కొంత సమయాన్ని మనం ఇక్కడ గడపడానికి, అలాగే ఆయన గురించి తెలుసుకోవడానికి, ప్రార్థన ద్వారా మన లైఫ్లో ఎటువంటి అద్భుత క్రియలు అనేవి జరగటానికి మనకు అవకాశం ఉన్నది అని దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నారండి. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ విధంగా తండ్రి మేము వర్చువల్గా తండ్రి కూడుకొనటానికి తండ్రి మాకు అవకాశాన్ని సమయాన్ని తండ్రి కలుగజేసినందుకు ప్రభా నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికైలో నీ గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు మాకు కలుగజేసినందుకు మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈ సమయంలో తండ్రి మీరు మాతో ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో అది మేమందరం తండ్రి గ్రహించే విధంగా తండ్రి మా హృదయాలను తెరవమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా ఈరోజు తండ్రి దైవ చిత్తానుసారమైన ప్రార్థన గురించి తండ్రి మీరు మాతో మాట్లాడబోచుండగా ప్రభా పాస్టర్ మధు ప్రణయ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ నోట ప్రభా నీ మాటను ఉంచండి తండ్రి. సిలువ చాటును మరుగుపరుచుకోండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా బిడ్డను అభిషేకించి ప్రభా ఏదైతే చెప్పుచున్నారో ప్రభా అది బిడ్డ తలంపులు కాదు కానీ మా తలంపులు కాదు కానీ తండ్రి కేవలం మీ తలంపులు ఉంచి ప్రభా మా అందరికీ ప్రభా దైవ చిత్తానుసారంగా తండ్రి మేము ఏ విధంగా ప్రార్థన చేయాలని మాకు నేర్పించమని మేము కోరుచున్నాము తండ్రి. ఈ కార్యక్రమంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరు తోడై ఉండి ప్రభా మీరు మాత్రమే మహిమను ఘనతను ప్రభావాన్ని ప్రభా అందుకోమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఒక మారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. ఈరోజు మన ప్రేయర్ ఫెలోషిప్లో మనకు సర్మన్ షేర్ చేయడానికి పాస్టర్ మధు ప్రణయ్ గారు మన మధ్యలో ఉన్నారు. దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనము అంటే ఏంటి, ఒక దైవ చిత్తానికి అనుగుణంగా మనం ఏ విధంగా ప్రార్థన చేయాలని చెప్పని ఈరోజు మనకు బ్రదర్ షేర్ చేయబోతుండగా మనందరం కూడా మన హృదయాలను దేవుని చెంతకు తీసుకొద్దామండి. వాక్యం మన హృదయంలో విత్తబడి అది నూరంతలు ఫలించే విధంగా మనందరం కూడా దాన్ని గ్రహించి మన జీవితాల్లో పాటించాలని చెప్పని మన మనసును ఎంతో ఏకాగ్రత పెట్టి మనం వినాలని నేను ఆశిస్తున్నాను. నిజంగానే దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగజేస్తుందంట. రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. అలాగే దైవ చిత్తానుసారమైన ప్రార్థన మన లైఫ్లో దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మనం ఏ విధంగా ఆయన్ని అడగాలని చెప్పి మనకు తెలియజేస్తుంది. దాని ద్వారా మనము దేవుని ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ విధంగా మనం జీవించడానికి సహాయం దేవుడు తప్పకుండా చేస్తాడని నమ్ముతున్నాను. ఈ సమయాన్ని పాస్టర్ మధు ప్రణయ్ గారికి ఇస్తున్నానండి. ఓవర్ టు యూ పాస్టర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామం బట్టి ప్రత్యేకమైన వందనాలని శుభాలు నేను తెలియజేస్తున్నాను. సజీవాహిని ప్రేయర్ ఫెలోషిప్లోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. లైవ్ ద్వారా రీతిగానే జూమ్లో యాడ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు నాయన. సజీవాహిని ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఎంతమంది అయితే లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము ఈ రీతిగా చేరి ఐక్యంగా ఆరాధిస్తూ నాయన ఏకముగా కూడి స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మా జీవితాల్లో మా బ్రతుకులో ఏక మనసును ఏక తాత్పర్యం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ రాజ్య సువార్త కొరకే మేమందరం పాటుపడే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి ముందుకు నడిపించమని మేము ప్రార్థన చేస్తూ నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆపాదిస్తున్నాం నాయన. ఈ లైవ్ ప్రభా ఎండింగ్ వరకు నీ తోడు మాకు అనుగ్రహించండి. నీ దాసుని ద్వారా ఏ మాట్లాడాలో ప్రభా ఆ మాటల్ని ప్రజల హృదయాలకు హత్తుకునే రీతిగా నాయన వారి జీవితాల్లో ఫలిభరితమైన రీతిగా ఫలించే కృప దయచేయమని నీకే ఘనత ప్రభావాలు ఆపాదిస్తూ యేసయ్య పరిశుద్ధం అడుగుచున్నాం మా తండ్రి. ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాల్ని శుభాలని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము
3వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. వారు చెరపట్టిన బారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడి, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవునికి ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, నెహెమ్యా ఆయన పరాయి దేశంలో ఉండి తన ఉద్యోగంను తాను చేసుకుంటున్న సమయంలో ఈ యొక్క దేశంలో చెరపట్టబడి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరకు వారు విడుదల నొందిన తర్వాత 70 సంవత్సరాల చెర నుండి విడుదల నుండి వారు యూదా ప్రాంతానికి, ఇశ్రాయేలందరూ యూదా దేశానికి వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు ఆ దేశం నుండి వీళ్ళు ఈ బబులోను దేశానికి వస్తున్నప్పుడు నెహెమ్యా అక్కడ ఉన్న పరిస్థితులను గురించి, అక్కడున్న మందిరం గురించి, ఆ పట్టణం గురించి, ప్రజల గురించి, దేవుని యొక్క పరిశుద్ధ యెరూషలేము పట్టణం గురించి ఆయన తెలుసుకుంటుండేవాడంట. ఎవరైనా వచ్చారంటే మన మందిరం ఎలా ఉంది, మన ప్రజలు ఎలా ఉన్నారు, వారి యోగక్షేమాలన్నీ తెలుసుకొని నెహెమ్యా సంతోషంగా ఉండేవాడు. మన దేవుని బిడ్డలారా, ఆ సంవత్సరం చాలా మంది కోరేషు రాజ్య పరిపాలన వచ్చినప్పుడు అందరిని విడుదల చేశాడు. కానీ నెహెమ్యాను మాత్రము రాజు ఒక నమ్మకమైన విధానంలో ఉన్నప్పుడు రాజును విడిచిపెట్టకుండా ఆ రాజు ఆస్థానంలోనే ఆయన ఉంచుకున్నాడు. ఆయన ఒక చిన్నపాటి 4th క్లాస్ ఉద్యోగ వ్యక్తిగా ఉన్నాడు. నెహెమ్యా దగ్గరకొచ్చి, అయ్యా మన ప్రజలు ఎలా ఉన్నారు అని ఆ దగ్గరకొచ్చిన వారిని అడిగినప్పుడు నెహెమ్యాలో వారు చెప్పిన మాటల్లో కొంత కలత తీసుకొచ్చింది. అయ్యా, మన మందిరము గోడలు పడదోయబడ్డాయి. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ప్రజలందరూ ఏమి యోగక్షేమాల్లో లేరు. వారు కఠినమైన బాధల్లో, వేదనలో ఉన్నారు. ఒకవైపు శరీరానుసారంగా హింసించే ఒకరైతే, మరొక వైపు వారిని మానసికంగా హింసించేవారు అనేకులు తయారయ్యారని విన్నప్పుడు ఆయన కూర్చొని ఉన్న పాటున కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే నెహెమ్యా దేవుడు తను విన్న దాన్ని, తన కలత చెందిన కలవరాన్ని, కన్నీరును అంతటిని దేవునితో చెప్పుకుంటున్నాడు. చాలా సార్లు ఆయన మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ఆయన అనుకోవచ్చు, అక్కడ పట్టణం పాడైపోతే నాకేంటి? అక్కడ ప్రజలు పాడైపోతే నాకేంటి? వారు బాగా లేకుంటే నేను బాగున్నాను. నా కుటుంబం బాగుంది. నా బిడ్డలు బాగున్నారు. నా ఉద్యోగం బాగుంది. నా ఉద్యోగంలో ఏమి ఆహ్, అది ఆ ఉద్యోగం పోకుండా ఏమి లేదు. నా ఉద్యోగంలో నా సాలరీ కట్టింగ్ అవ్వట్లేదు. అంతా బాగానే ఉంది. నాకెందుకులే అని అనుకోలేదాయన. అది విన్న వెంటనే ఆయన ఉన్న పాటున కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. అక్కడ అదే మనం చదువుకుంటున్నాం. అక్కడ చూసినట్లయితే ఆ దేశంలో బహుగా శ్రమ నొంది నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడినది. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కూర్చుండి ఏడ్చి ఉపవాసముండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కాలిపోయిన గోడల గురించి, కాలిపోయిన గుమ్మముల గురించి, కూలిపోయిన గోడల గురించి ఆయన ప్రార్థన చేసేవాడట. నెహెమ్యాను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నంటే, దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని యొక్క పట్టణం పట్ల, దేవుని యొక్క ప్రజల పట్ల ఒక ప్యాషన్ ఆయన కలిగి ఉన్నాడు. దేవుని కొరకు నేనేదైనా చేయాలి, నా ప్రజల కొరకు నేనేదైనా చేయాలని ఆయన విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. నా వల్ల ఏమైతుంది, దాన్ని నా దేవుని కొరకు నేను చేయాలనే ఒక ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి నెహెమ్యా. ఆయన పొజిషన్‌లో ఉన్నాడు. ఆయన రాజు దగ్గరికెళ్లి చెప్పొచ్చు, అయ్యా, మా దేశం మీద శత్రువులు అటాక్ చేసి గోడలు పడదోసి, గుమ్మంలు కాల్చివేశారంట. అదంతా పాడుదిబ్బగా ఉంది. నువ్వేమైనా చేయగలవని రాజుతో ఏమైనా చేపించొచ్చు. కానీ ఆయన మొరపెట్టేది రాజుకు మొరపెట్టలేదు గానీ, ఆయన దేవునితో మొరపెడుతున్నాడు. ఆయనకున్న ఆలోచన దేవునితో పంచుకుంటున్నాడు. ఆయన లోపల కలిగిన ఆలోచనలన్నీ దేవునితో పంచుకుంటున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే అనేక దినములు 3, 4 నెలలు ఆయన ఉపవాసం ఉన్నాడంట. దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని యొక్క ప్రజల పట్ల ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ప్యాషన్ కలిగి దేవుని కొరకు, దేవుని యొక్క మందిరం కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండంట. ఈరోజు మన జీవితంలో మనకెదురయ్యే కష్టాలు, శ్రమలు ఏదైతే ఉంటున్నాయో వాటిని బట్టి మనము వాళ్ళను వీళ్ళను సంప్రదిస్తున్నామా? లేకపోతే దేవుని యొద్దకొచ్చి దేవుని దగ్గర మనము దేవునికి ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సర్వశక్తి గలవాడు. ఆయన సర్వ సృష్టికి అధికారి. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పరాక్రమశాలి అయిన దేవుడని ఆ దేవునికి నువ్వు మొరపెట్టగలుగుచున్నావా? చాలా సార్లు మనం చూస్తే మనుషుల్ని ఆశ్రయిస్తాం. దేవుని యొక్క వాక్యం ఉంది. మనుషుల్ని ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నెహెమ్యా వలె నువ్వు దేవునికి మొరపెట్టగలుగుతున్నావా? నీ జీవితంలో కలవర పరిస్థితులు రావచ్చు, కన్నీరు గార్చే పరిస్థితులు రావచ్చు, కఠిన దుఃఖ, బాధ, వేదనలో నువ్వు ఉండొచ్చు. ఆ సమయంలో నువ్వు నీ దేవునికి మొరపెట్టగలిగే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. నేనేం చేయగలను ప్రభువా? నా మందిరం గురించి, నా పట్టణం గురించి, నా ప్రజల గురించి నేను ఏమైతే చేయగలనో నాకు తెలియజేయి ప్రభువా అని ఆయన 3-4 నెలల కాలంలో దేవుని కొరకు, దేవుని యొక్క మందిరం కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు ఆయన ఉద్యోగాన్ని పక్కన పెట్టి యెరూషలేము కొరకు ఆయన ఒక అడుగు ముందుకేయడానికి ఒక పనిని ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పనిని ప్రారంభించేటప్పుడు ఆయన లోపల ఒక ఆలోచన కలిగింది. ఎలాగైనా నా పట్టణాన్ని నేను కట్టుకోవాలి. నా ప్రజల్ని నేను కట్టుకోవాలి. నా యొక్క వారిని బాగు చేసుకోవాలి. నా మందిరపు గోడల్ని, కాలిపోయిన గుమ్మములని ఎలాగైనా బాగు చేయాలి. మరలా తిరిగి కట్టాలనే ఒక ఆకాంక్ష తన లోపల వచ్చినప్పుడు పనిని ప్రారంభించక ముందు నెహెమ్యా చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రభువే ప్రారంభించాడు గనక నీ పని అయినా, నీ పరిచర్య అయినా, నీ ప్రయాణమైనా, నీ ప్రయాస అయినా, నీ ప్రయత్నమైనా ఏదైనా సరే నువ్వు ప్రభుతోనే ప్రారంభించు. నువ్వు ప్రార్థనతోనే ప్రారంభించు. ప్రార్థనతో నువ్వు ప్రారంభించినప్పుడు ప్రార్థనకి అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. నెహెమ్యా తన జీవితంలో తను ఆ పనిని ప్రారంభించక ముందు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుని సహాయాన్ని కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయంతో నువ్వు పని ప్రారంభిస్తే అది ఆశీర్వదింపబడుతుంది. దేవుని తోడును కోరుకున్నప్పుడు, దేవుని యొక్క సహాయాన్ని అడిగినప్పుడు, దేవుని యొక్క సమయాన్ని అడిగినప్పుడు, దేవుని యొక్క సలహా అడిగినప్పుడు, దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా అది ఆశీర్వాదకరంగా మారుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఒకవేళ నీ పని సగంలోనే ఆగిపోతుందా? నువ్వు సగంలో ఆగిపోతుంది ఏంటి? నేను ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతుంది, సగంలోనే ఆగిపోతుంది ఏంది? అని నిన్ను పరీక్షించుకున్నప్పుడు నీకొచ్చే ఆన్సర్ ఏందంటే, ఆ పనిలో నువ్వు దేవుని సహాయాన్ని అడుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిని అడుగుతున్నావా? దేవుని యొక్క సమయాన్ని అడుగుతున్నావా? దేవుని యొక్క సలహాను అడుగుతున్నావా? ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధి, ఆయన సహాయము, ఆయన సలహా, ఆయన సమయము నువ్వు లేకుండా నీ పనిని ఒకవేళ ప్రారంభించినట్లయితే అది సగంలోనే ఆగిపోతుంది. బైబిల్‌లో మనం చూస్తాము. ప్రజలు దేవుని యొక్క ప్రజలు బాబేలు గోపురాన్ని కడదామన్నారట. బాబేలు గోపురాన్ని కడదామనుకొని మాకేం తక్కువ, మేము ఆకాశమందున్న దేవుణ్ణి అందుకోవాలని, ఆ దేవుని దగ్గర దాకా వెళ్ళాలని ఆలోచన చేసి బాబేలు గోపురము కట్టడం ప్రారంభించిందంట. మరి మన దేవుని బిడ్డలారా, ఎండ్ ఆఫ్ డే ఏమైందంటే బాబేలు గోపురము సగంలోనే ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క సలహాను అడగలేదు, దేవుని సమయాన్ని అడగలేదు, దేవుని యొక్క సహాయాన్ని అడగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ సొంతంగా వాళ్ళు చేయడం ప్రారంభించారు. అది సగంలోనే ఆగిపోయింది. బాబేలు అనే మాటకు తారుమారు. ఒకవేళ నా ఆలోచనలన్నీ తారుమారైపోతున్నాయి. నేను ఏ పని చేసినా ఒకటి చేద్దామంటే ఒకటైపోతుంది. ఒకటి తలస్తే ఇంకోటైతుంది. నా జీవితంలో ఒకటి తలపెడితే ఇంకోటవుతుందని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తుండొచ్చు. ఒకవేళ దాంట్లో నువ్వు దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క సన్నిధిని నువ్వు అడగగలుగుతున్నావా? ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క సహాయము, ఆయన సహకారము, ఆయన సన్నిధి, ఆయన సలహా,
ఆయన సమయమును, ఆయన సన్నిధి నువ్వు అడగకుండా నీ జీవితంలో ఏ పని ప్రారంభించినా సరే అది సగంలోనే ఆగిపోతుంది. దేవుని యొద్ద, ఆయన పాదాల యొద్ద అడుగు. ఆ ప్రజలు బాబేలు గోపురాన్ని కడదామన్నప్పుడు మాకేమి ఉంది? మాకు బలముంది, బలగముంది, ధనబలముంది, బుద్ధి బలముందని వారు ప్రారంభించారు. కానీ అది సగంలోనే ఆగిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. వారు కట్టలేకపోయారు. ఇంతమందిని కట్టలేమా అని అనుకున్నారు గానీ, స్వశక్తి మీద ఆధారపడ్డప్పుడు బాబేలు గోపురము సగంలోనే ఆగిపోయింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ స్వశక్తి మీద కాదు, నీ చదువు మీదనో, నీ డబ్బు మీదనో, నీకున్న ధనం మీదనో, నీకున్న బలం మీదనో, బలగం మీదనో, వాళ్ళ మీదనో, వీళ్ళ మీదనో, నీకున్న బ్యాక్‌గ్రౌండ్ మీదనో గాదు. నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద, దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క చిత్తం మీద, ఆయన సహాయం మీద, ఆయన తోడు నువ్వు కోరుకున్నట్లయితే నీ జీవితంలో విజయాన్ని ఖచ్చితంగా చూస్తావు. ఒకవేళ అలా కాకుండా నీ జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి గదా! నాకు జ్ఞానం ఉంది గదా! నాకు తెలివి ఉంది గదా! నేను ఈ చదువులు ఇవన్నీ చదువుకున్నాను గదా! అని ఒకవేళ నువ్వు ముందు అడుగేస్తివా, నీ జీవితము, నీ పని, నీ ప్రయాస, నీ ప్రయత్నము, నీ పరిచర్య అది ఏదైనా సరే సగంలోనే ఆగిపోతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బాబేలు గోపురము ఆరంభించారు. దేని గురించి ఆరంభించారంటే పేరు కొరకు. దీన్ని మేము కట్టి చూపించాలనే ఒక పేరు కొరకు వారు ప్రారంభించారు గానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేని కొరకు ప్రారంభించాలో ఆ ప్రఖ్యాత లేకుండా దాన్ని పూర్తి చేయగలిగారంటే పూర్తి చేయలేకపోయారు. అది సగంలోనే ఆగిపోయింది. అది తారుమారు అయిపోయే సిట్యుయేషన్‌లో ఉంది. మన ప్లాన్స్, మన ఆశలు ఇవన్నీ ఒకవేళ మనం అనుకున్నది, మనం కట్టాలనుకున్నది, చేయాలనుకున్నది ఒకవేళ కట్టలేకపోతున్నామంటే, దానిలో దేవుని సన్నిధి, ఆయన సహాయము, ఆయన సలహా మనం కోరుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎలాంటి జీవిత విధానంలో మనం ఉండగలుగుతున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు ప్రభుతోనే నీ యొక్క ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించగలుగుతున్నావు. ప్రభుతోనే నువ్వేదైనా చేయగలుగుతున్నావా? నిన్ను పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవ సమూయేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, రెండవ సమూయేలు గ్రంథము, రెండవ అధ్యాయము, రెండవ సమూయేలు గ్రంథము, రెండవ అధ్యాయము, రెండవ వచనాన్ని మొదటి వచనాన్ని మనం చదివితే, ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దావీదు సౌలు చనిపోయిన తర్వాత, తన కుమారుడైన యోనాతాను చనిపోయిన తర్వాత యూదా సింహాసనము, ఇశ్రాయేలు ప్రజల మీద రాజు ఎవరు లేనప్పుడు ఆయన ఒక ఆలోచన చేస్తున్నాడు. ఇన్ని దినాల నుంచి ప్రజలకు రాజు లేడు. సింహాసనం ఖాళీగా ఉంది. ఏం చేయాలి ప్రభు అని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. దేవుని దగ్గర మొరపెట్టమేందుకు దావీదు వెళ్లి, అప్పటికే సమూయేలు ప్రవక్త వచ్చి దావీదును అభిషేకం చేశాడు. దావీదుకు సైన్యంలో పనిచేసిన పరాక్రమశాలి అయిన ఆ యొక్క బుద్ధి బలము, ఆయనకి పరాక్రమశాలి అయిన శరీర బలం కూడా ఉంది. దేవుని చేత అభిషేకం పొందాడు రాజుగా. ఆ తరువాత ఆయన సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. అన్ని బ్యాక్‌గ్రౌండ్ దావీదుకు సపోర్ట్ చేసేవారున్నారు. జనమున్నారు, బలగమున్నారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్దదిగా ఉంది. అయినప్పటికీ దావీదు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సమయం గురించి వేచి చూసి, దేవుని యొక్క సహకారమును, దేవుని యొక్క తోడును కోరుకుంటున్నాడు. నేను ఇదిగో పోవచ్చునా? దావీదు యెహోవా యొద్ద విచారణ చేసుగా పోవచ్చు అని సెలవిచ్చాను. దేవుడు పొమ్మన్నాడు. కానీ మరలా క్వెషన్ ఏస్తున్నాడు. ఎక్కడికెళ్ళాలి? దేవుడు పొమ్మన్నాడు గదా అని ఎక్కడికి పడితే ఆయన ఎక్కడికెళ్ళలేదు. దేవుడు పొమ్మన్నాడు గదా అని మంచి ప్రదేశాన్ని ఎంచుకొని ఆ ప్రదేశానికి వెళ్ళలేదు. ఇది క్యాపిటల్ సిటీగా చేసుకుందామని యూదా ప్రాంతానికో, దీన్ని క్యాపిటల్ సిటీగా చేసుకుందామని ఆయన యెరూషలేం ప్రాంతానికో, ఆయన దీన్ని క్యాపిటల్ సిటీగా చేసుకుందామని ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళలేదు ఆయన. దేవుడినే అడుగుతున్నాడు. నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలి? ఇదిగో యూదాలో, యెరూషలేములో ఇన్ని ప్రదేశాలు, ఇశ్రాయేల్‌లో ఇన్ని ప్రదేశాలున్నాయి గదా ప్రభా! నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలో అది గూడా నీవే చెప్పు ప్రభు. దేవుడు మరలా దావీదుకు ఆన్సర్ ఇస్తున్నాడేంది? నువ్వు హెబ్రోనుకు పొమ్మన్నాడు. దావీదు ఎప్పుడైతే హెబ్రోనుకెళ్లారో అప్పటిదాకా
వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరంటే సౌలు రాజుకు సపోర్ట్ చేసిన వారు. దావీదును విమర్శించిన వారంతా ముందు వాళ్ళు. ఒకప్పుడు సౌలు కంటే ముందు దావీదును వాళ్ళు ఇష్టపడ్డారు. గొల్యాతును ఓడించినప్పుడు దావీదును ఇష్టపడ్డవారే. కానీ ఎప్పుడైతే సౌలు ఆయన్ని దావీదును చంపాలని, దావీదు యొక్క విధానాల్ని విమర్శించాడో, ఈ ప్రజలు కూడా విమర్శించిన వారే. వారందరూ ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రోనుకు దావీదు వెళ్ళగానే ఏ ప్రజలైతే దావీదు పక్కకు రాకుండా సౌలు సపోర్టర్స్‌గా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దావీదు దగ్గరకొచ్చి అయ్యా, నువ్వు మా మీద ఏలు, మా మీద పట్టాభిషేకం పొందు. మమ్మల్ని ఏలు, మా మీద పరిపాలన చేయమని దావీదును యూదా ప్రజలందరి మీద పట్టాభిషేకాన్ని చేసి రాజుగా నియమించుకున్నారంట. దేవుని చిత్తానుసారంగా మనం ఒకవేళ వెళ్ళినట్లయితే మన జీవితంలో అలాంటి సక్సెస్ ఉంటది. ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో, ఎవరైతే మనల్ని వద్దంటున్నారో, మన ఉద్యోగ ప్రదేశంలో గాని, మనం చదువుకున్న చోట్లో గాని, మన పని చేసే ప్రదేశంలో గాని, మన చుట్టుపక్కల వారు గాని, ఎవరైతే మనల్ని వద్దు అంటున్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారే వచ్చి నువ్వు మా మీద ఏలు, మా మీద పట్టాభిషేకం చేయి. ఈ పొజిషన్‌లో నువ్వు ఉండడమే కరెక్టు. ఈ స్థానంలో, ఈ స్థాయిలో నువ్వు ఉండడమే కరెక్టు. ఈ ఇంట్లో నువ్వుంటేనే బాగుంటుంది. ఈ ఆఫీస్‌లో ఈ చైర్ నీదే. నువ్వుంటేనే బాగుంటుంది. నువ్వు చదువుకునే ప్రదేశంలో గూడా ఈ ఈ ఈ ప్రదేశంలో నువ్వుంటేనే బాగుంటుంది. ఈ స్థితిలో, ఈ స్థాయిలో నువ్వుంటేనే బాగుంటుందని మనల్ని వాళ్ళే ఎన్నుకునే రీతిగా దేవుడు తయారు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా మనం చూస్తే దావీదు జీవితంలో అదే కనబడుతుంది దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు. ఖచ్చితమైన జవాబు పొందుకొని దావీదు పరిపాలన ప్రారంభించాడు. ఈరోజు సంఘంలోనైనా నువ్వు దేవుని యొక్క ఏ పనిలో అయినా, ఉద్యోగంలో అయినా, ఎక్కడైనా సరే ఖచ్చితమైన జవాబును దేవుని ద్వారా పొందుకొని నువ్వు ముందుకెళ్ళినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గోడల్ని కట్టడానికి ఆయనే 3, 4 నెలలు ఉపవాస ప్రార్థన చేసి దాన్ని ప్రారంభించాడు. శక్తికి మించిన పని అయినా, అది వ్యాపారమైన, ఉద్యోగమైన, అది చదువైనా, అది ఏదైనా సరే నువ్వు ప్రార్థనతోనే ప్రారంభిస్తే దేవుడు సహాయం ఖచ్చితంగా ఉంటుంది. దేవుని సెలవు లేకుండా బుక్కెడు బువ్వ గూడా మనం నోట్లో పెట్టలేం. దేవుడి సెలవు లేకుండా మళ్ళీ చెప్తున్నా, బుక్కెడు బువ్వ గూడా 5 వేలు నోట్లోకి పోవాలంటే ఖచ్చితంగా దేవుని సెలవు కావాలి. అట్లెందుకు సార్, దేవుని సెలవు లేకుండా మనం ఏమైనా చేయొచ్చంటే, నువ్వొకసారి హాస్పిటల్‌కెళ్లి చూడు. వాళ్ళకి అన్నీ ఉంటాయి. బలం ఉంటది, శక్తి ఉంటది, అన్నీ ఉంటాయి. ధనం ఉంటది, బలగం ఉంటది, బ్యాక్‌గ్రౌండ్ ఉంటది, అన్నీ ఉంటది. బుక్కడు బువ్వ నోట్లో పోవాలంటే పైపుల ద్వారా పంపిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బుక్కడు బువ్వ దేవుని సెలవు లేకుండా నోట్లో పెట్టడం అసాధ్యమే. ఈరోజు నువ్వు తింటున్నావంటే దేవుని కృప. ఈరోజు నడుస్తున్నావంటే అది కూడా దేవుని కృప. దేవుని సెలవు లేకుండా మనం ఏది చేయజాలం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని కనికరం వల్ల, దేవుని యొక్క శక్తి వల్లనే మనం ఏదైనా సాధించగలుగుతామని దేవుని యొక్క వాక్యం ఉంది. అందుకే ప్రతిసారి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నువ్వు లేచిన వెంటనే నీ మొట్టమొదటి పని ప్రార్థనే ఉండాలి. ప్రార్థనలో నువ్వు దేవునికి మొరపెడుతుండాలి. ప్రభువా, నాకు ఈ జీవితాన్నిచ్చావు, బ్రతుకునిచ్చావు ప్రభువా అని దేవుని నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పనులన్నిటి సఫలం చేస్తాడు. నెహెమ్యా తన యొక్క పట్టణపు ప్రాకారములు, గోడలు ప్రారంభిద్దామన్నప్పుడు, తిరిగి బాగు చేద్దామన్నప్పుడు ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాలన్నప్పుడు, పరిపాలన ప్రారంభంకు ప్రార్థనతోనే ఆయన ప్రారంభించినట్టుగా మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని పిల్లలు, శక్తికి మించిన పని నువ్వు ఏదైనా చేయాలంటే దేవుడు ఖచ్చితంగా నీకు శక్తికి మించిన పని ఇస్తాడు. ఇది నా వల్ల కాదు అన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఆ శక్తి నీకిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తికి మించిన పని దేవుడు నీకిస్తాడు. అది నీ వల్ల కాదు అని నీకు అనిపిస్తది కానీ, దేవుడే నీ లోపల ఉండి ఆ శక్తినిచ్చి, ఆ శక్తికి మించిన పనిని నీ ద్వారా దేవుడు చేయించగలడు. నువ్వు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడితే, ఆయన నీ ద్వారా చేయించగలడు అనే విశ్వాసాన్ని మనం కలిగుండాలి. అది దేంట్లోనైనా సరే నువ్వు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కోరుకున్నది జరగాలంటే, నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా దేవుని శక్తి గావాలి. ఒకవేళ దేవుని శక్తి లేకుండా నువ్వుంటే నువ్వు నీరు గారిపోతావు. ఒకవేళ దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడితే నువ్వు నిలబడగలుగుతావు. అందుకే దేవుని వాక్యంలో అదే మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల మీదకి గొల్యాతు
ఒక సవాలు విసురుతున్నారు. మీలో ఎవడైనా శక్తివంతుడంటే రండ్రా చూసుకుందామని ఒక సవాలు విసురుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు రావట్లేదు. దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని కించపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని కూడా తృణీకరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టైంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్యాతుకు భయపడి చాలా మంది వెనక్కి తగ్గారు. దావీదు వాళ్ళ అన్నలు సౌలు సహితము వెనక్కి తగ్గారు. కానీ దావీదు మాత్రము ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు నా జీవము గల దేవుణ్ణి అనుటకు వీడు ఏ మాత్రపు వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క చిన్న రాయితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నన్ను ఏమి చేయగలడు అని ఒక రాయి తీసుకొని వాని మీదకి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. కత్తి కాదు ఆయన తీసుకెళ్లేది, చిన్న రాయి మాత్రమే తీసుకెళ్తున్నాడు. ఆయన ఆయుధం ఏంటంటే, నేను యెహోవా పేరట నీ మీదకి వస్తున్నా అన్నాడు. యెహోవా పేరట అంటే ఆయన తరపున, ఆయన నాకంటే ముందుంటాడు, నేను ఆయన వెనుకుంటాను, ఆయన తరపున నేను నీ మీదకి వస్తున్నాను. సున్నతి లేని ఫిలిస్తీయుడా, నా జీవం గల దేవుణ్ణి అనుటకు నువ్వేమంతరు వాడు, నువ్వెంతటి వాడవు. ఒక సవాల్తో కూడిన నిర్ణయంతో దావీదు వస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారము, బలము, యుద్ధము, గెలుపు ఆయనదే, యెహోవాదే అన్నట్టుగా దావీదు తనకంటే బలమైన వాణ్ణి తన ముందున్న సరే దాన్ని లెక్క చేయట్లేదు. ఎందుకంటే తన వెనక దేవుడు ఉన్నాడు. దావీదు వెనక దావీదు శక్తి ఆయనకు తెలుసు, దావీదు బలం ఆయనకు తెలుసు. అంతకు ముందు సింహాన్ని చీల్చాడు, అంతకు ముందు తోడేళ్ళు అంతకు ముందు ఎలుగు వంటిని చీల్చాడు. ఎలా సాధ్యం అంటే ఆయన వెనక దేవుడు ఉన్నాడు. ఆయన బలహీనుడని కనిపెట్టలేదు గాని, నా దేవుని వల్ల నేను బలవంతునని ఆయన నిరుత్సాహపడలేదు, ఆయన నీరుగాలిపోలేదు. దేవుని సహాయం వల్ల, దేవుని మీద ఆధారపడి ఆయన ప్రార్థనతోనే ముందుకెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నిలబడగలిగాడు. దావీదు నిలబడకుండా, నీరు గారిపోకుండా ఉండే సమస్యలు ఆయనకు వచ్చి ఉండొచ్చు గాని, ఆయన మాత్రం దేవుని మీద ఆధారపడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సౌలు ఎందుకు వెనక్కి తగ్గాడంటే, సౌలు నీరు గారిపోయాడు. దేవుని మీద ఆధారపడలేదు. బలం మీద, సైన్యం మీద, సైనికుల మీద ఆధారపడ్డాడు ఆయన. సౌలు లోపల దేవుని ఆత్మ లేదు, కానీ దావీదు లోపల దేవుని ఆత్మ ఉంది. ఎందుకంటే ఆయన ఏ పని ప్రారంభించినా దేవుని యొద్ద విచారణ చేసి అడిగి తెలుసుకునేవాడంట. ఒక్కసారి తన జీవితంలో దేవుని చిత్తం లేకుండా ఇశ్రాయేలు ప్రజలందరి సైన్యం అంతరిని లెక్కించాలని సాతాను శోధన వలన ప్రయత్నం చేస్తే గొప్ప అపాయాన్ని ఎదుర్కొన్నాడు దావీదు. దావీదు ఏ పట్టణం మీదకి పోవాలన్నా, ఏ పని చేయాలన్నా, ప్రభువా వారిని నాకు అప్పగిస్తావా? ఆ పట్టణం మీదకి పోయినప్పుడు ఆ పట్టణాన్ని నాకు అప్పగిస్తావా? నేను ఆ దేశం మీదకి యుద్ధానికి పోదునా వద్దా? ఏ పని చేసినా, పరిపాలన చేసినా, ఏ ప్రయత్నం చేసినా దావీదు, నెహెమ్యా దేవుని మీద ఆధారపడేవాడు. దేవుని యొక్క సమయాన్ని, ఆయన సలహాని, ఆయన సహకారాన్ని, ఆయన సహాయాన్ని, ఆయన సన్నిధిని వారు కోరుకునేవారు. ఈరోజు వాక్యం ఏంటంటే, నీ జీవితంలో అలాంటి విధానాన్ని కోరుకోగలుగుతున్నావా? దేవుని శక్తిని నువ్వు కోరుకోగలుగుతున్నావా? దేవుని ఆశ్రయిస్తే నా ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు. దావీదు జీవితంలో ఎలాంటి మేలు చేశాడో నీ జీవితంలో దేవుడు అలాంటి మేలు చేయగలడు. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, నా దేవుడు సమస్తాన్ని నీ ఎదుట సాధ్యము చేయగలడు అనే విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళు. ఆ విశ్వాసంతోనే నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ విశ్వాసంతోనే నువ్వు ఉపవాసం ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెహెమ్యా ఆ తదుపరి బలమైన గోడలు కట్టాడు. ఆ పట్టణాన్ని బాగు చేశాడు, పటిష్టం చేశాడు. ఆయన గొప్ప నాయకునిగా ఆ దేశాన్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టగలిగాడు. దేవుని పట్టణాన్ని, ఆయన ప్రజల్ని బాగు చేసుకోగలిగాడు. దేవుని యొక్క సన్నిధిని, ఆ మందిర ప్రాకారాన్ని ఆయన బాగు చేసుకోగలిగాడు. ఎలా సాధ్యమైందంటే దేవుని మీద ఆధారపడడం, దేవుని యొక్క సహాయాన్ని కోరడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యాకు ఇచ్చిన పని కష్టతరం అయినప్పటికీ సరే ఆయన సులభంగా రిపేర్ చేశాడంటే కారణం ఏంటంటే దేవుడి మీద ఆధారపడ్డాడు. ఈరోజు వాక్యం ఉంటున్న నీ జీవితంలో నువ్వు దేవుని మీద ఆధారపడే విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావా? అలాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఈ పని చేసిన ప్రభుతో నేను ప్రారంభించు. తదుపరి కాలంలో నెహెమ్యా గ్రంథంలో చివర్లో మనం చూస్తే బలమైన గోడని కట్టాడు. మనం మరలా కట్టుదాము రండి అని ప్రజలందరినీ పిలిచాడు. అందరిని ఏకపరిచాడు. అందరితో ప్రార్థించే ఒక గుంపును, ఒక సైన్యాన్ని ఆయన తయారు చేశాడు.
ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రార్థన వలన ఏదైనా సాధ్యపరచు. సంఘము ప్రార్థించినప్పుడు సంఖ్యలు విడిపోయినాయంట. పౌలు, శీలలు చెరసాలలో ఉండి ప్రార్థించినప్పుడు, పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల బ్రద్దలైపోయినాయంట. భూకంపం వచ్చేంత బ్రద్దలైపోయిన విధానంలో మనం చూడగలం. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే నీ జీవితంలో ఒక నాయకుడిని మనం చూసాం, నెహెమ్యా. ఒక రాజును మనం చూసాం, దావీదును. వారిద్దరి జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సమయాన్ని, ఆయన సలహాని, ఆయన సహాయాన్ని, ఆయన సహకారాన్ని, ఆయన సమయాన్ని అడిగినప్పుడు వారి జీవితంలో వారికి ఏదైనా సాధ్యమైంది. నీ జీవితంలో ఏదైనా సాధ్యపడాలంటే, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ వివాహం కావచ్చు, నీ గర్భఫలం కావచ్చు, నీ జీవితంలో ఏదైతే లోటుపాట్లు ఏదైతే ఉందో, నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి ఫస్ట్ దేవునికి మొరపెట్టు. నెహెమ్యా దగ్గర రాజులున్నారు. రాజుతో మొరపెట్టుకోవచ్చు. నాకు సహాయం చేయమని అడగొచ్చు. కానీ ఆయన ఆ రాజును కాదు ఆశ్రయించింది. రాజులకు రాజైన ఆ మహారాజును ఆశ్రయించాడాయన. ఆ మహారాజును ఆశ్రయించినప్పుడు ఆయన గొప్ప సహాయాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా రాజే. కానీ ఆయన నాకంటే గొప్ప రాజు ఉన్నాడని ఆ రాజును ఆశ్రయించాడు. నాకంటే శక్తివంతమైన, బలవంతమైన గొప్ప రాజున్నాడని ఆ రాజును ఆశ్రయించాడు. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? ఎవరి యొద్ద నువ్వు విచారణ చేస్తున్నావు? ఎవరితో నీ యొక్క విధానాల్ని, నీ ప్లానింగ్స్‌ని, నీ ఫ్యూచర్ ప్లానింగ్స్‌ని, నీ డెస్టినేషన్స్‌ని, విధానాల్ని ఎవరితో పంచుకోగలుగుతున్నావు? దేవునితోనా? మనుషులతోనా? ఆలోచన చెయ్యి. ఇద్దరు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వారి జీవితంలో ఎంత గొప్ప మేలు జరిగిందో చూడు. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. దేవా, నా జీవితంలో కూడా దేవా నీ చిత్తాన్ని జరిగించాలి ప్రభువా. దావీదు, నెహెమ్యాల జీవితంలో ఎలా అయితే నీ సహాయాన్ని వారికి అనుగ్రహించావు, నీ తోడు వారికి ఇచ్చావు ప్రభా. నా జీవితంలో తోడు కావాలి ప్రభా. నేను కూడా వారి వల్లే గొప్ప విధానాన్ని, విజయాలను పొందుకోవాలి ప్రభా అని అనుకుంటున్నావా? నాతో కలిసి ప్రార్థించు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, దావీదు వలె నా జీవితం కూడా ఉండాలి ప్రభా. నా జీవితంలో నేను కూడా అలాంటిదే చేయాలి. నీ చిత్తము, నీ ప్రభా, నీ ఉద్దేశాన్ని, నీ సమయాన్ని, నీ యొక్క సహాయాన్ని, నీ సహకారాన్ని, నీ సన్నిధిని నేను కూడా పొందుకోవాలి ప్రభా. నా జీవితంలో గొప్ప కార్యం దయచే ప్రభా. ఈ జూమ్‌లో ఎంతమంది అయితే పాల్గొని వింటున్నారో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో నీ చిత్తం జరిగించండి. దేవా, ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది చూస్తూ వారి జీవితంలో ఈ యొక్క మార్గాల గుండా వెళ్తున్నారు. నా ఆశలు, నా ప్లాన్స్, దేవా, నా యొక్క కోరికలు, నా తలంపులు, నా ప్రభా, నా ఏమి పని చేయట్లేదు. అన్ని తారుమారైపోతున్నాయి. అన్ని ఆగమాగం అయిపోతున్నాయి. నేను అనుకున్నది ఒకటైతే నేను చేయాల్సింది ఒకటి చేస్తున్నాను. అట్టర్ ఫ్లాప్ జీవితంలో నేనున్నాను. ఇంకా నేను బ్రతకలేనేమో, నేను జీవించలేనేమో, నేను పైకి ఎదగలేనేమో. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుని ఒకవేళ అనుకుంటున్నావు, దేవుని యొద్ద విచారణ చేయి. దావీదు వలె ప్రతి దాంట్లో ప్రభువును ముందు పెట్టు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప దేవా, శక్తివంతుడైన మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ వాక్యం విన్నారు ప్రభా. దాన్ని ఫలభరితంగా చేసేది నీవే నాయన. వారి జీవితంలో ఫలింపజేయండి. ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడండి. ఏ మాటలైతే వింటున్నారో ప్రభా, వారి జీవితంలో నాయన అవి పాటిస్తూ నీ చిత్తాన్ని, నీ సమయం గురించి వారు కనిపెట్టే భాగ్యము, నీ సన్నిధిని మెండుగా దయచేయమని. సజీవాహిని పరిచయాన్ని దాంట్లో ప్రభా, దేవానికి వందనాలు నాయన. దానికి హెల్పర్స్ ని, వర్షిపర్స్ ని, సపోర్టర్స్ ని ప్రభా, ఇలా వాక్యం చెప్తున్న ప్రతి ఒక్క దైవ సేవకుల్ని, బ్రదర్స్, సిస్టర్స్ అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ నడిపిస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా, నీ చిత్తం జరిగించండి. ప్రేయర్ ఫెలోషిప్‌ని మీరు దీవించండి. ఇంకా బలంగా నాయన ముందుకెళ్ళే భాగ్యం దయచి ప్రతి ఆటంకాల, అవరోధాలన్నీ మీరు దూరపరచండి దేవా. నీ నామములో దేవా, వాటన్నిటిని ప్రభా మీరు దూరపరిచిన ఆయన, ఆటంకాలన్నీ దూరపరిచిన ఆయన, ఇంకా ప్రజల్లోకి ముందుకెళ్ళి అనేకులను బలపరిచి నీ వైపు తిప్పే భాగ్యం దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకును, వారి కుటుంబాలకును, మన క్రైస్తవ లోకానికి, సమాజానికి, సజీవవాహినికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి సమయంలో కొన్ని ప్రార్థన అవసరతలు మన మధ్యలో ఉన్నాయి.
వాటి నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. మరి మన గురించి మనం కాదు కానీ అనేక మంది గురించి మరియు వారి యొక్క ప్రార్థనా అవసరతల గురించి వారి యొక్క సమస్యల గురించి ప్రార్థన చేయడానికి దేవుడు మరి సమయాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. వారి కోసం విజ్ఞాపన చేస్తూ ఉండగా మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గము చూపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుద్దాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆది సంబోధుడ, నిత్యుడగు తండ్రి, పూజనీయుడ, సమాధానకర్త, సైన్యమునకు అధిపతి యెహోవాని స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన. మీ దివ్యమైన నామమునకు లెక్కలేని వందనాలు తండ్రి. మీ ప్రేమ, ఆదరణ, చాలి, దయకరణ మెండుగా ఉంచి మీ కృప చూపించండి. ఈ సమయంలో ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నీ సన్నిధానంలో ప్రభా మరి నాయన అనేక మంది గురించి నాయన తండ్రి ప్రభా విజ్ఞాపన చేస్తూ ఉండగా ప్రతి ఒక్క విజ్ఞాపన మీరు ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నారు దేవా. మీరు ప్రేమ చూపించే దేవుడై ఉన్నారు అయా. కరుణ చూపించే దేవుడై ఉన్నారు దేవా. ప్రభా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి తండ్రి ప్రార్థన అవసరత కోరి ఉండగా నాయన తండ్రి ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని అడుగుతున్నాను. మరి సమయంలో నా తండ్రి దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి సమయంలో నాయన మరి హేమలత సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి వారి యొక్క పెద్ద కుమారుడికి మరి జాబ్ లేక బాధపడుతున్నారు. మరి మంచి జాబుని మరి ఆ బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే చిన్న కుమారుడు నాయన మరి ఆ యొక్క ఆల్కహాల్ కి అడిక్షన్ అయిపోయి మరి ఎంతగానో నాయన తండ్రి ప్రభా తల్లి బాధపడుతుంది ప్రభా. మరి మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఆయన తండ్రి ప్రభా ఆ యొక్క ఆల్కహాల్ కి బానిసత్వంగా ఆయన తండ్రి ప్రభా తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండగా ఆ తల్లి కన్నీరు కారుస్తుంది ప్రభా. దయచేసి వారి యొక్క కన్నీరు తుడిచే దేవుడై ఉన్నారు. దయచేసి మీరు సహాయం చేయండి నాయన ప్రభా. ఆ బానిసత్వం నుంచి ఆ యొక్క వ్యసనం నుంచి చెడు వ్యసనం నుంచి యేసు నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాను దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి దేవా. వారికి నాయన తండ్రి వారి యొక్క సమస్య నుంచి పరిష్కార మార్గం చూపించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. మరి నాయన మరి బెహరం నుంచి సిస్టర్ మరి ప్రార్థన వసతి కోరుతున్నారు ప్రభా. వారి యొక్క మరి నాయన హౌస్ కన్స్ట్రక్షన్ లో ఉంది దేవా తండ్రి ప్రభా. మీరే సహాయం చేయండి ఆర్థికంగా ప్రభా. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండే ప్రభా. మరి ఆ యొక్క ఇల్లు పూర్తవడానికి మీ కృప చూపించమని అడుగుతున్నాను దేవాని స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. యెహోవా ఇల్లు కట్టని ఎడల మరి కట్టువాని ప్రయాస వ్యర్థమే అని మీరు సెలవిస్తున్నారు. కానీ తండ్రి మరి వారి యొక్క గృహము కట్టుకోవడానికి దేవా ఇదిగో తండ్రి బాహ్య ప్రపంచంలో అయా తండ్రి ప్రభా లోకానుసారంగా మరి ఉండడానికి మరి ఇల్లు అవసరం కాబట్టి ఎంతగానో మరి వారు కష్టపడుతూ ఉన్నారు ప్రభా. దయచేసి ఇల్లు కట్టుకోవడానికి నాయన తండ్రి వారికి సాటి అయిన సహాయం చేయమని అడుగుతున్నాను. ఆత్మీయ స్థితిలో ప్రభా తన యొక్క ఆత్మీయ స్థితిని కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీ మీద ఆధారపడి నాయన ఇదిగో తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధానంలో ఆ బిడ్డ మొరపెడుతూ ఉండగా వారి యొక్క మొరాలకించి నాయన వారికి సహాయం చేయమని అడుగుతున్నాను. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచండి. అలాగే తండ్రి ప్రభా మరి నాయన డాలీ సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచండి. మరి నాయన తండ్రి వారి బాబాయ్ గారు నాయన మరి ఆ యొక్క తండ్రి ప్రభా మరి డయాబెటిస్ తో బాధపడుతూ ఉండగా మీరే నాయన తండ్రి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును దయచేయండి తండ్రి. నిలువెల్ల మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచమని అడుగుచున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నటువంటి మాటను ప్రభా వారి పక్షాన్ని నెరవేర్పు జరిగించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అపరిచిత శిశువుని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేయండి. వారి తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి వారి యొక్క నాయన తండ్రి ప్రభు ఏ అవసరతతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారో దేవా ప్రతి ఒక్క అవసరతను నాయన తండ్రి ప్రభ తీర్చమని అడుగుతున్నాను దేవా. ఇదిగో తండ్రి మరి నాయన ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో నాయన ప్రభా మీ సన్నిధిలో ఏదైతే నాయన మీకు మొరపెట్టి అడుగుతూ ఉన్నారో ప్రతి ఒక్క ప్రార్థన నాయన తండ్రి ప్రభా మీ పాద సన్నిధికి చేరి అయా తండ్రి ప్రభా వారు పొందుకున్నట్లుగా వారు నమ్మడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీ కృప చూపించండి. నీ సన్నిధానంలో నీ సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి. ఈ సమయంలో ఎవరైతే నైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును దయచేయండి ప్రభా. మరి హాస్పిటల్లో ఎంతో మంది నాయన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన సహాయం చేయండి. మీ గాయపడిన హస్తంతో తాకండి. పరమ వైద్యుడు ప్రభా. నోటి మాట చాలు నాయన తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకుంటారు తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాను. ఎవరైతే అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా.
అప్పులు తీరే మార్గమై మీరు చూపించండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఎవరైతే కుటుంబాల్లో శాంతి సమాధానం లేక, భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం లేక నాయన తండ్రి ఉంటూ ఉన్నారో, అలాంటి వారికి నాయన శాంతి సమాధానం దయచేయండి అయ్యా. వివాహం అనేది నాయన తండ్రి అన్ని విషయంలో ఘనముగా మీరు చెప్తూ ఉన్నారు తండ్రి ప్రభా. వివాహం అయిన తర్వాత అయ్యా భార్య భర్తల మధ్యలో నాయన తండ్రి ఒకరికొకరికి నాయన తండ్రి సమాధానం లేక, అయ్యా సఖ్యత లేక, ఐక్యత లేక తండ్రి ప్రభా, తగ్గింపు మనస్సు లేక ప్రభా, అయ్యా ఎంతగానో నాయన తండ్రి ప్రభా నీ నుంచి దూరం అవుతున్నారయ్యా. దయచేసి నేను వారికి సహాయం చేయండి నాయన. శాంతి సమాధానం దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు నాయన తండ్రి ప్రభా. తల్లిదండ్రులకి బిడ్డలు లోబడేటటువంటి తత్వాన్ని దయచేయండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ అందు భయభక్తులు కలిగి విశ్వాసుల యొక్క కుటుంబం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా ప్రభా నాయన నీ మీద ఆధారపడి తండ్రి, నీ యొక్క వాక్యానుసారముగా నాయన తండ్రి ప్రభా వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యానుసారముగా నడుచుకుంటూ నాయన వారి యొక్క కుటుంబాన్ని కట్టుకునేటటువంటి కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నా తండ్రి ప్రభా నాయన ఈ యొక్క నాయన తండ్రి సజీవాహిని నాయన తండ్రి ప్రభా టీం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. టీమ్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన తండ్రి నాయన సిస్టర్స్ ని, బ్రదర్స్ ని, వారి యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నూరింతలుగా ఫలింప చేయండి ప్రభా. వారికి ఇంకా మంచి జ్ఞానాత్మ చేత నింపి నాయన తండ్రి అయ్యా నీ యొక్క పనిలో ఇంకా ముందుకు కొనసాగే భాగ్యమును దయచేయండి ప్రభా. ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా నాయన ఎంతమంది అయితే నాయన ప్రతి ఒక్క ప్రార్థన నాయన తండ్రి ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా ఆత్మీయ స్థితిలో బలపరచండి అయ్యా. నీ రాకడ సమీపంగా ఉంది. ఎవరు కూడా నాయన తండ్రి విడవబడే పరిస్థితిలో ఉండకూడదయ్యా. అయ్యా తండ్రి ప్రభా అబద్ధ బోధలు ఎన్నో నాయన తండ్రి ప్రభు ఎదురవుతున్నాయ్యా. అబద్ధ బోధలకి వెళుతూ ప్రభా నీగో తండ్రి ప్రభు సత్యవంతమైనటువంటి వాక్యాన్ని నాయన తండ్రి కోల్పోతూ తండ్రి దేవా చీకటిలో పడిపోతున్నారు, అంధకారంలో పడిపోతున్నారయ్యా, వెలుగులోకి నడిపించబడలేకపోతున్నారు, ఆత్మస్థితిలో పడిపోతున్నారయ్యా. దయచేసి నాయన అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఆత్మీయ స్థితిలో బలపరచండి నాయన. ఆత్మీయ స్థితిలో బలపరచండి. నీ సన్నిధానంలో నాయన తండ్రి ప్రభా నీ బిడ్డలు ఎదగడానికి, నీ పిల్లలుగా నాయన బలముగా నాయన నీ సన్నిధానంలో నాయన నిన్ను మహిమపరిచే విధంగా, నిన్ను సంతోషపరిచే విధంగా నాయన తండ్రి ఉండడానికి నీ కృప చూపించండి దేవా. సహాయం చేయమని నడుచున్నాను. వాక్యాన్ని వినడము నాయన తండ్రి ప్రభా దాన్ని ధ్యానించడమే కాదు అనుసరించే వారిగా ప్రతి ఒక్కరికి కూడా నాయన తండ్రి నేర్పించమని నడుచున్నాను దేవా. నీ స్తోత్రములు విసుగగా ఎడదెగక నీ సన్నిధిలో ప్రార్థించేటటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ స్తోత్రంలో ప్రభా ఈ రోజు నాయన తండ్రి ప్రభా మరి నాయన ప్రార్థనకు వెళ్తూనే నాయన తండ్రి ప్రభా ప్రతి ఆదివారం కూడా నీ సన్నిధిలో ఉంటూనే అయ్యా నీ బలలో పాలు పొందుకుంటూనే ప్రభా అయ్యా తండ్రి ప్రభా మేము విశ్వాసం అని చెప్పుకుంటూనే నాయన తండ్రి ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండట్లేదు అయ్యా తండ్రి. విశ్వాసులు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి, వారిని ఒక్కసారి దర్శించండి ప్రభా. వారితో మీ వాక్యముతో మాట్లాడండి ప్రభా. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. సత్యవంతమైనటువంటి బోధ అయ్యా నలుమూలలా ప్రకటింపబడాలి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. మరి నాయన తండ్రి దేవా మీరే సహాయించండి ప్రభా. మరి ఈ సమయంలో నాయన సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది సేవకుల్ని నాయన తండ్రి బలపరుస్తూ ఉన్నారు. ఇంకా ఎంతో మంది సేవకులు లేవనెత్తుతూ ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిపైన నీ యొక్క ఆత్మను కుమ్మరించండి నాయన ఆనాడు అపొస్తలులను ఎలాగైతే నాయన తండ్రి ప్రభా నీ యొక్క ఆత్మను నాయన అగ్ని జ్వాలలు వెళ్ళే ప్రతి ఒక్కరిపైన నాయన తండ్రి ప్రభా నాయన వారిపైన నాయన తండ్రి కుమ్మరించి వారిని నీ యొక్క బలమైనటువంటి ఆత్మ ద్వారా వాడుకున్నారు. నీ బలమైన ఆత్మ ద్వారా నాయన తండ్రి ప్రభా నీ యొక్క పాత్రలో వాడుకున్నారు నాయన తండ్రి. అదే విధంగా ప్రతి ఒక్క సేవకుడిని కూడా నీ యొక్క ఆత్మ ద్వారా వాడుకోమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా వాడుకోండి ప్రభా. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు నాయన తండ్రి. ఇదిగో ప్రభా అసత్యములోకి నడిపించగా అయ్యా తండ్రి సత్య మార్గంలో నడిపించేటటువంటి అయ్యా సత్యవంతమైనటువంటి బోధకులుగా తయారు చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు నీ నామానికి అవమానం తెచ్చే విధంగా ఏ మాత్రం ఉండకుండా ప్రభా నీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇది ప్రభా ఎంతో మంది సేవకులనైనా కుటుంబాల్లోనైనా తండ్రి ఇదిగో ప్రభా మరి లేని పరిస్థితుల్లో ఉంటున్నారయ్యా. నాయన తండ్రి దేవా తినడానికి కూడా నాయన తండ్రి లేని పరిస్థితుల్లో కూడా నీ సేవ పరిచర్య విడువక చేస్తూ ఉన్నారు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా స్వార్థికులు నాయన తండ్రి నాయన విలేజ్ కి నాయన తండ్రి అలాగే ప్రభా ఆ యొక్క నాయన తండ్రి ఏజెన్సీ ప్రాంతాలకి, లోతటి ప్రాంతాలకి, కొండల ప్రాంతాలకి వెళ్ళి ప్రభా అయ్యా మారుమూల ప్రదేశాలకు వెళ్ళి స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నారు నాయన. ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఎన్నో అభ్యంతరాలు ఎదురవుతున్నాయి ప్రభా అయ్యా. అయినప్పటికీ కూడా వెనుదరగక ప్రభా మీ సేవ పరిచర్యలు వాడబోతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల మీ కనికరం చూపించండి. మీ యొక్క దేవదూతలకు ఆవరించండి ఆయన. మీరు ఎక్కల చాటుని భద్రపరచండి తండ్రి. మీ రక్షణ కవచాన్ని ఉంచండి ప్రభా.
స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఎంతో మంది ఆయన తండ్రి ప్రభా విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు అయా తండ్రి ప్రభా త్రోవ తప్పిపోయి అయా ఇదిగో తండ్రి ప్రభా లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకానుసారమైనటువంటి కోరికలు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆనందాలు అవి చూసి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో తండ్రి కష్టాలు బాధలు తట్టుకోలేక మళ్ళీ తిరిగి లోకంలో పడిపోయిన తండ్రి ఎంతో మంది నాయన ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి వాటికి బానిసత్వంలా నాయన తండ్రి ప్రభా అయిపోయి అయ్యా ఎంతో మంది నాయన తండ్రి ప్రభా వాటికి అడిక్ట్ అయిపోయిన ఆయన ప్రభా తండ్రి చాలా మంది నన్ను నశించిపోయే పరిస్థితిలో ఉన్నారయ్యా. అలాంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. బ్రహ్మపరిచే ఆత్మ నాయన తండ్రి ప్రభా వాళ్ళని బ్రహ్మపరుస్తుందేమో అయ్యా దయచేసి నాయన ఏ మాత్రము అటువంటి పరిస్థితులు ఎవరు పడిపోకుండా నాయన తండ్రి ప్రభా ఎవరికి వారు నాయన తండ్రి వారి యొక్క హృదయాలని పరిశీలన చేసుకుంటూ వారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ తండ్రి అయ్యా ఇదిగో తండ్రి వారి మనస్సాక్షి గద్దిస్తున్నప్పటికీ కూడా అయ్యా వినకుండా ఉంటూ ఉన్నారు వారందరూ కూడా నాయన తండ్రి వారి యొక్క మనస్సాక్షి గద్దింపుకు లోబడుతూ ప్రభా దేవుని యొక్క ఆత్మకు నాయన ప్రభా నీ యొక్క పరిశుద్ధ ఆత్మకు లోబడుతూ నాయన నీ యొక్క గద్దింపుకు లోబడుతూ ప్రభా ఎవరికి వారు సరి చేసుకుని ఆత్మీయ స్థితిలో నాయన తండ్రి పెంపొందించబడుతూ నీ సన్నిధిలో బలముగా ముందుకే కొనసాగే భాగ్యమును దయచి నీ రాకడ అతి సమీపంగా ఉంది. ఎత్తబడి గుంపులు ప్రతి ఒక్కరూ చేర్చబడాలయ్యా. ఎత్తబడే వారిగా ఉండాలి తండ్రి. దయచేసి నాయన మీరే సహాయం చేయండి. ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా. నాయన ప్రతి ఒక్క హస్తాన్ని మీరు పట్టుకొని నడిపించమని అడుగుచున్నాను. దేవా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ నామానికి మహిమార్థకరంగా నిలబెట్టుకోండి ప్రభా. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా సజీవాన్ని డైరెక్ట్ గా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రవీణ్ సార్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, నూరంతరంగా ఫలింపచేయమని అడుగుచున్నాను. ఎంతగానో నేను ఎంతో మంది మాలాంటి సేవకులను ఆయన బలపరుస్తూ ఉన్నారు అయ్యా తండ్రి ప్రభా. బలపరుస్తున్నారు నాయన సత్యవంతమైన వాక్యాన్ని బోధించడానికి నాయన ఎంతో మంచి నాయన తన అవకాశం ఇస్తూ ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. ఈ సత్యవంతమైనటువంటి వాక్యము నలుమూలనైనా ప్రకటించబడాలి, తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీ కృప ద్వారా ముందుకు నడిపించమని సహాయం చేయమని నీ నామానికి మహిమార్థకరంగా నిలబెట్టుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ వందనాలు.